कोई गलत काम नहीं करा। बड़े इश्यू కదా ఏం మాట్లాడుతున్నా కింద బడే ఇష్యూ నండి గాంధీ భవన్ లో కాంగ్రెస్ లో జరిగిన గొడవ కాసేపు కలకలం రేపింది. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నేతలతో కాంగ్రెస్ నేతలు సమీక్ష సమావేశం పెట్టారు. ఈ సమావేశంలో అసలు విషయానికంటే ముందే రచ్చ మొదలైంది. అసలు విషయాన్ని మరిచిన నేతలు అసలు అజారుద్దీన్ సీటు పక్కన ఎవరు కూర్చోవాలనే దానిపై గొడవ పడ్డారు. నే కూర్చుంటా అంటూ వాగ్వాదానికి దిగారు. ఇది ముదిరి చివరికి కొట్టుకునే దాకా వెళ్లింది. ఓ క్షణంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. मैं क्या बोल रहा हूँ बड़े भाई को ढकाते क्या बड़े भाई को निकलते बाहर निकलते हेलो కళ్ల ముందే నేతలు చేస్తున్న ఫైటింగ్ తో అక్కడున్న పొన్నం విహెచ్ బిత్తరపోయారు. విహెచ్ తనదైన స్టైల్లో మందలించేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. చివరికి మంత్రుల పక్కన ఎవరు కూర్చోవాలనే దానిపై నిర్ణయం జరగకుండానే సమావేశాన్ని ముగిస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రకటించారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ లో జరిగిన గొడవ కాసేపు కలకలం రేపింది. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నేతలతో కాంగ్రెస్ నేతలు సమీక్ష సమావేశం చేపట్టారు. ఈ సమావేశంలో అసలు విషయం కంటే ముందే రచ్చ మొదలైంది. అసలు విషయాన్ని మరిచిన నేతలు అసలు హజారుద్దీన్ సీటు పక్కన ఎవరు కూర్చోవాలనే దానిపై గొడవ పడ్డారు. నే కూర్చుంటా అంటూ వాగ్వాదానికి దిగారు. ఇది ముదిరి చివరికి కొట్టుకునే దాకా వెళ్లింది. ఓ క్షణంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కళ్ల ముందే నేతలు చేస్తున్న ఫైటింగ్ తో అక్కడున్న పొన్నం విహెచ్ బిత్తరపోయారు. విహెచ్ తనదైన స్టైల్లో మందలించేందుకు ప్రయత్నించినా
లాభం లేకపోయింది. చివరికి మంత్రుల పక్కన ఎవరు కూర్చోవాలనే దానిపై నిర్ణయం జరగకుండానే సమావేశాన్ని ముగిస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రకటించారు. మన నాంపల్లి నుంచి పోటీ చేసినటువంటి ఫిరోజ్ ఖాన్ కి, అదేవిధంగా కార్వాన్ నుంచి పోటీ చేసినటువంటి హజరత్ కి, వీళ్ళిద్దరూ ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి అంశంలో, అంటే మంత్రి పక్కన ఎవరు కూర్చోవాలనే అంశానికి సంబంధించి ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీంతో గాంధీ భవన్ లో ఈ సమావేశంలో పార్లమెంట్ కి సంబంధించినటువంటి సమీక్ష సమావేశం ఉంది. ఆ సమావేశంలో గొడవ చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి అనుచరులు చాలా మీటింగ్ घर में रहता है सब्जी प्यारा ले लिए मैंने आप क्या कहना चाहता है इसके बारे में? मैटर है हमारा। రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.